వారణాసి మూవీ గ్లింప్స్ చూస్తే మీకు ఎలా అనిపించింది? అబ్బా! అద్ క్రేజీ. మనం యాక్చువల్లీ ప్రమోషన్‌లో ఉన్న టైంలో రాజ్ పెద్ద ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. నేను కూడా. మనం ప్రమోషన్ మధ్యలో లైవ్‌కి వెయిట్ చేస్తున్నాము. ఏమైంది? ఇప్పుడు డిలే అయింది కదా కొంచెం. సో, వి వర్ సో వెయిటింగ్ ఫర్ ఇట్ సో మచ్. మధ్యలో చూస్తూనే ఉన్నా. అండ్ వి వాచ్డ్ ఇట్ టుగెదర్. అమేజింగ్. వర్డ్సే లేదు. అన్ని ఇంట్రొడక్షన్స్ కూడా ప్రియాంక చోప్రా గారిది ఇంట్రొడక్షన్ కూడా చాలా మంచిగా చేశారు. అండ్ మహేష్ బాబు ఎంట్రీ అబ్బా! నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ హి ఈస్ లుకింగ్ సో గుడ్, సో యంగ్ అండ్ లైక్ బిగ్ ఫ్యాన్. నెక్స్ట్ ఏమేమి మూవీ చేస్తున్నారు? ఇప్పుడు 'త్రీ రోజెస్' ఉంది రిలీజ్ కోసం. ఇంకా షూటింగ్ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఐ కాంట్ టెల్ థాట్ ప్రాజెక్ట్ బట్ ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ 'పాష్మినార్' రిజల్ట్స్ అండ్ 'త్రీ రోజెస్' ప్రమోషన్స్ అండ్ రిలీజ్. మహేష్ బాబు సినిమా 29కు రిలీజ్ అవుతుంది 'బిజినెస్ మ్యాన్'. ఆ మూవీకి వెళ్తున్నారా? ఖచ్చితంగా ఎళ్తా. నాకు చాలా పెద్ద ఫ్యాన్. ఖచ్చితంగా ఎళ్తా. ఎందుకంటే థియేటర్‌కి మిస్ అయ్యాను కదా! ఆ టైంలో నేను హైదరాబాద్ రాలేదు. ఆ టైం తెలుగు కూడా అస్సలు రాదు నాకు. హిందీలోనే అన్ని మూవీస్ చూశాను చిన్నప్పటి నుంచి. సో, ఇప్పుడు దొరికింది ఆ ఛాన్స్ థియేటర్‌కి ఎళ్లి చూడాలని ఖచ్చితంగా ఎళ్తా. అంటే మహేష్ బాబు పెద్ద ఫ్యాన్ అని చెప్తున్నారు. ఏ మూవీ నుంచి మీరు? చాలా మూవీస్ ఉన్నాయి. కానీ నేను చిన్నప్పటి నుంచి చూసాను హిందీలోనే. కానీ ఇప్పుడు ఈ 'కుర్చీని మడతపెట్టి' సాంగ్‌లో ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో డాన్స్ చేశారు. కొంచెం మాస్‌గా చేశారు. సో, అక్కడ ఫ్యాన్ అయిపోయా. ఇంకా హాలీవుడ్ స్థాయికి వెళ్తున్నాడు కదా ఇప్పుడు మహేష్ బాబు. ఆహాహా! హాలీవుడ్‌కి వెళ్తున్నాడు కదా వారణాసి మూవీ. ఇక్కడ ఇక్కడ ఉండి హీ'll మేక్ ఫ్యాన్ బేస్ దేర్, హియర్, బాలీవుడ్, హాలీవుడ్. హీ విల్ నాట్ గో ఎనీవేర్. బట్ హీ విల్ మేక్ ఫ్యాన్ బేస్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.